ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని 3 కోట్ల దేవతలతో కలిసి ఉత్తర ద్వార దర్శనము ఇస్తారు. ఆ రోజున మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఎవరైతే ఆయన దర్శనం చేసుకుంటారో వాళ్ళకి మోక్షం లభిస్తుందట. అంతేకాక శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి చెప్పిన రోజు అదే అని, శివుడు హాలాహలం మింగి అమృతం ఇచ్చిన రోజు కూడా అదే అని పురాణాల ప్రకారం మనకి తెలుస్తుంది. ముక్కోటి వ్యవహారాలు ఉన్నా సరే ఆ రోజు ఆయన దర్శనం చేసుకుంటే 3 కోట్ల దేవతల దర్శనం అయినట్లేనంట. ఇంతటి విశిష్టత, ఇంతటి మోక్షం ఉన్న ముక్కోటి ఏకాదశి రోజు ఆయన దర్శనం చేసుకొని మీరు కూడా ఆ మోక్షాన్ని, ఆయన దర్శన భాగ్యాన్ని పొందుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ.